హర హర మహాదేవ్ సబ్కు. మనమైతే కొడైకెనాల్లో ఫస్ట్ డే 8కి లేచినాం భయ్యా. ఇక మార్నింగ్ లేచిన, కాకపోతే ఏమైందో మళ్ళా పడుకున్నా భయ్యా. 4 గంటలు వండుకున్న దగ్గర. ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఇప్పుడు బయటకైతే వెళ్దాము. మీకైతే వ్యూ అయితే చూపెడతా చూడండి ఒకసారి భయ్యా. ఇదే మనమైతే ఉంటుంది. వెనకాలైతే చూడండి భయ్యా ఎట్లుందో. ఇది ఎక్కడ ఏంటి అని చెప్పేసి మీకు త్వరలో చెప్తాను నేనైతే. ఇప్పుడైతే సస్పెన్స్ భయ్యా. చలో కలుద్దాం మళ్ళా భయ్యా. ఇక్కడ ఈవినింగ్ అయితే ఇక్కడ చలిమంట వేసుకుని మంచిగా అందరు కూర్చుని పార్టీ ఎంజాయ్ చేయడానికి బాగుంది భయ్యా. ఇక్కడ సైడ్లో అయితే అంబియన్స్ చూడండి భయ్యా. కూర్చుని మంచిగా వ్యూ ఎంజాయ్ చేయడానికి మొత్తం ఇట్లుంది భయ్యా. మొత్తం చెట్లతో నిండిపోయి ఉంది భయ్యా. మొత్తం చెట్లతోని గ్రీనరీ భయ్యా, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. మనకి ఎంట్రన్స్ అయితే చూడండి భయ్యా ఎట్లుంటుందో. మనకి ఎంట్రన్స్ మన బైక్ అయితే ఆడ పెట్టేసినాం. ఎంట్రన్స్ అయితే చూడండి ఎట్లుందో భయ్యా. ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ కూడా ఉంది. అట్లనే మనకి కామన్ హాల్ కూడా ఉంది భయ్యా. హాల్ చూడండి భయ్యా ఎట్లుందో. ఇది కామన్ హాల్ భయ్యా. మొత్తం ఎంతమంది వచ్చినా కానీ మంచిగా సెట్ అయిపోతుంది భయ్యా. పక్కన వ్యూ అయితే చూపెడతా చూడండి. ఇది మన కామన్ హాల్ నుంచి ఫుల్ వ్యూ భయ్యా. ఎక్సలెంట్ ఉందనుకోండి. ఇక మొత్తం క్లౌడ్తోని మొత్తం హారబుల్ భయ్యా, హారబుల్. అండ్ ఇక్కడ మనకి బాల్కనీ కూడా ఉంది. ఒక్కసారి అయితే వ్యూ అయితే చూద్దాం భయ్యా. బాల్కనీలో నుంచి చూడండి భయ్యా. వ్యూ అయితే మస్తుంది భయ్యా, మస్తుంది వ్యూ అయితే. ఇక్కడ చూడండి భయ్యా మొత్తం క్లౌడ్స్ ఎట్లుందో భయ్యా. కిందకు చూస్తుంటే మన డాగ్స్ కూడా ఉన్నాయి. ఇవి అయితే ఫ్రెండ్లీ డాగ్స్ భయ్యా. ఏమనవు, రిస్క్ ఏమీ లేదు భయ్యా. మనకి ఇక్కడ ఫుల్ సేఫ్ భయ్యా. పక్కన ఇల్లు కూడా చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో విత్ బర్డ్ సౌండ్స్ భయ్యా. ఒక్కసారి ఇటైతే చూడండి భయ్యా ఎంత క్లౌడ్స్ అయితే పోతున్నాయో మొత్తం. మనం దాదాపు 700 ఫీట్స్ పైన ఉన్నాం భయ్యా. మనమైతే 7,000 ఫీట్స్ పైన అయితే ఉన్నాం భయ్యా మనం. చలో బాయ్, మన రూమ్కి అయితే పోయి చూపెడతాం మీకు ఎట్లుందో. నేనైతే మన రూమ్ అనేది ఇక్కడ డౌన్ ఫ్లోర్లో ఉంది భయ్యా. కిందకి ఒక ఫ్లోర్ ఉంది భయ్యా ఇక్కడ సపరేట్గా. చూడండి భయ్యా మన రూమ్ అయితే. మన రూమ్ మొత్తం 8 డార్మెటరీ భయ్యా, 8 డార్మెటరీ. మనమైతే ఇది తీసుకున్నాము, కాకపోతే ఇది కూడా యూజ్ చేసుకుంటున్నాం భయ్యా. మనం వచ్చినప్పుడు ఇక్కడ అన్సీజన్ భయ్యా. ఇది అంతే, మొత్తం ఖాళీ ఫుల్గా. ఇక ఎవరికన్నా కావాలనుకుంటే చూడండి భయ్యా ఎట్లుందో. అండ్ ఇక్కడ మనకి వాష్రూమ్ కూడా ఉంది. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది భయ్యా. చూడండి హాట్ వాటర్ అనేది వస్తుంది మీకు. మంచి షవర్ ఉంది. ఇది ఏ హోటల్లో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో లాస్ట్లో అయితే చెప్తాను ఎంత పడ్డది ఏంటి. మీరు మనీ అయితే పర్ఫెక్ట్గా సేవ్ చేసుకోవాలి భయ్యా. ఇక్కడికి వచ్చి ఇది తీసుకుంటే పర్ఫెక్ట్గా సేవ్ చేసుకుంటారు. అండ్ నా గైడెన్స్ అయితే తీసుకోండి భయ్యా. ఇక్కడికి ఏమేమి హెల్ప్ అవుతాయో అన్నీ చెప్తాను నేను. క్లైమేట్ అయితే చూడండి భయ్యా అద్దరిపోయింది అనుకోండి. మొత్తం క్లౌడ్ సిటీ వస్తున్నాయి మొత్తం భయ్యా. పక్క షాప్లో అయితే తీసుకున్నాను. వాళ్ళు అయితే కొంచెం ఓకే భయ్యా, వాళ్ళు వర్త్ అని చెప్పేసి ఇచ్చిర్రు భయ్యా. ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నా అండ్ ఒక బన్ ఒకటి తీసుకున్నా అండ్ ఇంకా మనం ఏం తీసుకున్నా అండ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా భయ్యా. ఒక బిస్కెట్ ప్యాకెట్ మీకు చూపెడతా వెళ్ళిన తర్వాత నేను ఏమేమి తీసుకున్నాను. చలో ముంగట వ్యూ అయితే చూడండి అద్దరిపోయింది అనుకోండి. కిందకి దిగేటప్పుడు ముంగట అయితే చూడండి భయ్యా ఎట్లుందో మొత్తం వ్యూ అయితే. మనమైతే వెనకాల చికెన్ షాప్ ఉంది కదా, చికెన్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ చికెన్ తీసుకుని అయితే వెళ్దాం భయ్యా. మనం అయితే ఈ రేట్ ఎంత మొత్తం నేను పైకి వెళ్ళిన తర్వాత చెప్తా భయ్యా మీకు. చలో భయ్యా మనం ఫైనల్గా అయితే లోపలికి వచ్చేసినాము. నేను ఏమేమి తెచ్చినానో చూపెడతా చూడండి మీరైతే.
భయ్యా నేను తెచ్చింది ఒక బ్రెడ్ ప్యాకెట్, ఒక 2 మ్యాగీ తెచ్చుకున్న, ఒక బిస్కెట్ అండ్ ఒక ఇది క్రీమ్ బన్ లాంటిది ఉంది భయ్యా ఆడ. చికెన్ ఘీ అండ్ మసాలా ప్యాకెట్ అండ్ 2 ఎగ్స్. జస్ట్ ఎగ్స్ అయితే నాకు పడింది దగ్గర దగ్గర 7 రూపీసా, నో ఇట్స్ 9 రూపీస్ బ్రో. ఇడా మామూలుగా లేదు కాస్ట్, ఇడా 9 రూపీస్ పడింది. తెచ్చుకుంటే కింద నుంచి తీసుకోండి బెస్ట్. నాకైతే ఇది 1/2 kg చికెన్ దగ్గర దగ్గర ఒక 180 పడింది. 180 పెట్టి తెచ్చుకున్నా. అండ్ గీ ప్యాకెట్స్ 10 రూపీస్ అండ్ మసాలా ప్యాకెట్ 10 రూపీస్ జస్ట్. అండ్ ఇవన్నీ కలిసి నాకు 125 అయితే పడింది, ఇవన్నీ కలిసి. చలో భయ్యా ఫుల్గా అయితే మనకి ఆకలి అయితే అవుతుందని చెప్పేసి నేనైతే ఇది వేసుకుని తినేసిన. ఒకటి ఉంది దీనిలో, అందుకని వీడియో తీస్తున్నా భయ్యా. ఒకటైతే తినేసిన నేను. ఇక దీని తర్వాత మనం లంచ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. చలో భయ్యా ఇప్పుడైతే చికెన్ అయితే చేస్తున్నా, చూపించిన కదా మీకైతే. ఇక్కడ చూడటానికంటే భయ్యా ఇక్కడ లేక్ ఒకటి ఉంది అండ్ గునా కేవ్స్ ఒకటి ఉంది. అవి అయితే ఒక 800 పెట్టి మనం వెళ్ళి వేస్ట్ భయ్యా, డబ్బులు వేస్ట్ మనకైతే. ఇక్కడ మంచిగా క్లైమేట్ ఎంజాయ్ చేయొచ్చు, నేచర్ ఉంది మనకి. ఇక్కడ మంచిగా చికెన్ అయితే వండుకున్నాం, మనమైతే చిల్ అవుదాం కొంచెంసేపు ఆగి. అండ్ సన్సెట్ కూడా అయితే చూద్దాం భయ్యా పోయి. చలో భయ్యా ఇప్పుడైతే ఒక క్లైమేట్ అయితే చూడండి భయ్యా. ఇక్కడ ఈవినింగ్ ఐ థింక్ 5 అవుతుంది. క్లైమేట్ అయితే చూడండి హారబుల్ అవుతుంది. మొత్తం మంచు పట్టేసింది భయ్యా. ఈరోజు మొత్తం ఇట్లానే ఉంది క్లైమేట్, ఏమైందో కానీ మొత్తం మంచు ఉంది మొత్తం భయ్యా. నా బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడండి ఎట్లుందో, మీకు అదిరిపోతుంది వ్యూ అయితే. ఈవినింగ్ 5 అవుతుంది భయ్యా. ఈడ ఇట్లా మంచి అయితే పడుతుంది. ఈ రోజంతా మంచిగా ఉంది భయ్యా. నేను ఎక్స్పెక్ట్ అయితే చేయలే ఇట్లా ఉంటుందని చెప్పేసి. ఫుల్ మంచిగా అయితే ఫుల్ పట్టేసింది భయ్యా. నేనైతే జస్ట్ వాక్ వచ్చిన, నేను ఇక సన్ రైజ్ అయితే చూడలేకపోతున్నామని చెప్పేసి వాక్ వచ్చిన. మస్తు ఉంది భయ్యా, కొంచెం చిల్ అయిపోయినా, మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నాం. కొంచెం ఎంజాయ్ అంటే మరి ఎంజాయ్ ఏం లేదు ఈడ, మరి అంత ఎంజాయ్ ఏం లేదు. ఫ్రెండ్స్తో రండి, మస్తు ఎంజాయ్ చేస్తారు భయ్యా ఈడైతే. భయ్యా ఎట్లాంటి ప్లేస్కి వచ్చినాను చూడండి భయ్యా ఎట్లుందో. మొత్తం లోయ భయ్యా, మొత్తం లోయ ఉంది ఈడ, మొత్తం స్లోపే. మొత్తం చూడండి ఎట్లుందో. లొకేషన్ అయితే మామూలుగా లేదు. ఇక్కడ క్యాంపింగ్ చేసుకున్నా ఏం చేసినా కానీ హైలైట్ అయితే ఉంటుంది భయ్యా. మనమైతే ఈ వ్యూ పాయింట్స్ అయితే చూసినాం అంతే ఈ రోజుకైతే. నేను ఎక్కడ ఉంటున్నాను ఏందా అని చెప్పేసి లాస్ట్లో చెప్తానన్నాను కదా, ఇప్పుడైతే చూపిస్తున్నా చూడండి. ఇదైతే మన ట్రిప్పర్ కొడాయి. ఇక్కడైతే మనం స్టే చేస్తున్నాము. మీరైతే ఇక్కడ వచ్చి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ అయితే చేయొచ్చు భయ్యా. మస్తు ఉంది లోపలైతే. మీకైతే చూడండి ఎట్లుందో వ్యూ అయితే హైలైట్ ఉంది కదా. చలో ఇది ప్రైస్ అయితే నేను చెప్పబోతున్నా ఇప్పుడు భయ్యా. ఈ ప్రైస్ వచ్చేసి 1 డేకి మనకి జస్ట్ 380 రూపీస్ భయ్యా. 380 రూపీస్ పెట్టుకుంటే ఇది వచ్చేస్తుంది మనకి. రండి ఎంజాయ్ చేయండి. ఇక్కడ పర్సన్కి 300 భయ్యా, 380. రండి ఎంజాయ్ చేయండి భయ్యా పక్కా. ఒక్కసారి మొత్తం వ్యూ అయితే చూడండి ఎట్లుందో. మొత్తము జస్ట్ 6 అవుతుంది భయ్యా టైం అయితే. నేనైతే ఫ్రాడ్ అయితే వేయట్లేదు కదా, మొత్తం జెన్యూనే చెప్తున్నాను. నా వీడియోస్ అన్నీ జెన్యూనే ఉంటున్నాయి. చలో ఈ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.